హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ యూట్యూబ్లో రివ్యూస్ పోస్ట్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్లో అన్ని రివ్యూస్ ఆన్ టైం పోస్ట్ చేశాను, అదే జాన్లో అండ్ ఫిబ్రవరిలో వెళ్ళిన మూవీస్ అన్నిటికీ. బట్ అక్కడ ఓన్లీ కొంచెమే డిస్కస్ చేయగలుగుతున్నాను. నేను ఒక మూవీ చూశాక ఏమనిపిస్తుందో నాకు మీతో షేర్ చేసుకోవాలని ఉంది. సో అందుకే యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది. సో ఇప్పటి నుండి అన్ని రివ్యూస్, ఎస్పెషలీ మార్చ్లో వచ్చే అన్ని రిలీజెస్ ఆన్ టైం యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియో ఎందాక చూడండి, ఎందుకంటే ఒక మూవీ రికమెండేషన్ ఇస్తాను. అండ్ ఫిబ్రవరి మంత్లో మలయాళం ఇండస్ట్రీ నుండి చాలా మంచి మూవీస్ వచ్చాయి. అండ్ ఆ లిస్ట్లోకి మంజుమల్ బాయ్స్ యాడ్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది మూవీ. అందరు కంపల్సరీ చూడాల్సిన మూవీ అండ్ థియేటర్లోనే చూడాలి, ఎందుకంటే ఇట్స్ వన్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ నాకెందుకు అలా అనిపించిందో అయితే క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఫాలో మై ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ అండ్ ట్విట్టర్ పేజ్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ ఆన్ టైం పోస్ట్ చేస్తాను. అండ్ ప్రతి మూవీ ఆ మూవీ పర్టికులర్ రివ్యూ నేను ఇంగ్లీష్ అండ్ తెలుగులో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో డూ చెక్అవుట్ మై యూట్యూబ్ ప్లేలిస్ట్ ఫర్ దోస్ రివ్యూస్. అండ్ ఇప్పటికే చాలా లేట్ చేశాను, ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ చూశాక ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని ఉంది. సో ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ అనిపించింది. చూడాలన్న ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. సో ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్రిప్ అంతా ప్లాన్ చేసుకొని ఒక ట్రిప్కి వెళ్తారు, కొడైకెనాల్ వెళ్తారు. అండ్ అక్కడ గునా కేవ్ అని ఉంటుంది, అదే మన కమల్ హాసన్ది కన్మణి సాంగ్ అక్కడే షూట్ చేశారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది స్టోరీ. ఇది ఒక రియల్ స్టోరీ అండ్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ రియల్గా ఉన్నారు. సో ఫస్ట్ 40 minutes ఆ ఫ్రెండ్స్ మధ్య బాండ్ అండ్ వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్ అన్నీ బాగా చూపించారు. ఇది కొంచెం స్లో అనిపిస్తుంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ మనకి అర్థం అవ్వాలి అండ్ వీ నీడ్ టు గెట్ కనెక్టెడ్ టు దట్ క్యారెక్టర్స్. సో కానీ ఒక్కసారి ఆ 40 minutes తర్వాత కంప్లీట్ థ్రిల్లర్ మూడ్. ప్రీ ఇంటర్వెల్ ముందు ఒక మినీ హార్ట్ అటాక్ వస్తుంది మనకి చూసేటప్పుడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాగుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ సెకండ్ హాఫ్లో మనకి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ మనం ప్రెడిక్ట్ చేస్తాం, అరే నెక్స్ట్ ఏం అవుతుంది అది ఇదని. కానీ లాస్ట్ 30 minutes నుండి సీట్లో నుండి లేవం అసలు. అంటే ఫ్రెండ్షిప్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు అనేది బాగా చూపించారు. ఆ ఎండింగ్ అయితే అసలు చాలా ఎమోషనల్ అనిపించింది. అండ్ సినిమా అయ్యాక అప్పుడే వెళ్ళిపోకండి, ఎందుకంటే పోస్ట్ క్రెడిట్ సీన్స్ చూడండి. ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ రియల్ పిక్స్ చూపిస్తారు అండ్ తర్వాత ఏమైందో అని క్లియర్గా చెప్తారు. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుబిన్ షైర్ ఇతను మాత్రం పర్ఫెక్ట్గా చేశాడు, అసలు ప్రతి ఎమోషన్ని బాగా చూపించాడు. అండ్ శ్రీనాథ్ బాసి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆయన మీరు డైరెక్ట్ థియేటర్లోనే చూడాలి. క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మనం మెయిన్గా అప్రిషియేట్ చేయాల్సినవి రెండు విషయాలు ఇక్కడ. ఒకటి డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ. గునా కేవ్లో కెమెరా వర్క్ కానీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ జస్ట్ బ్రిలియంట్ అనిపించింది, చాలా రియలిస్టిక్గా చూపించారు. ఈ మూవీ చూసిన వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది ఆ కేవ్ గురించి. ఏంటి ఇంత జరిగిందా, ఈ స్టోరీకి ముందుకి మన ముందుకు తీసుకొచ్చారు కదా ఈ స్టోరీని. సో మలయాళం ఇండస్ట్రీకి జస్ట్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మీకు ఈ మూవీ నచ్చితే నేను ఇంకొక మూవీ రికమెండేషన్ ఇస్తాను, సో డోంట్ మిస్ ఇట్. అండ్ నోవేర్ అని ఒక సర్వైవల్ థ్రిల్లర్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. దీని మెయిన్ ప్లాట్ ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఒక కంటైనర్ స్టక్ అవుతుంది అండ్ ఆ కంటైనర్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఓషన్లో పడిపోతుంది. అసలు ఆ ప్రెగ్నెంట్ లేడీ ఆ కంటైనర్లోకి ఎందుకు వచ్చింది అండ్ తను ఇంతకు సర్వైవ్ అయిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. సో డోంట్ మిస్ దిస్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఆల్సో మంజుమల్ బాయ్స్ రివ్యూ ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, సో ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ ఒకవేళ నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరు కామెంట్స్ చేస్తే వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.